హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అని ఒక ప్లాస్టిక్ డబ్బాని అయితే ఇలాంటివి తీసుకొని దీనిలో బేకింగ్ పౌడర్ని కూడా వేసేసి దీనిలో వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని ఒక ఫుల్ స్పూన్ అయితే వేసుకోండి. బాత్రూంలో టైల్స్ కానివ్వండి, లేదంటే డోర్స్ కానివ్వండి, వాటర్ మార్కులు అలాగే సోప్ మార్కులు పడి చండాలం కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ లిక్విడ్ని అయితే మీరు అప్లై చేశారంటే మాత్రం నీట్గా క్లియర్ అయిపోతుంది. దీనిలోనే కొంచెం హార్పిక్ కూడా వేసేసుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ ఫోమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గోడలకు కానివ్వండి, లేదంటే డోర్స్ కానీ అప్లై చేసుకున్నామంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయి. ఒకసారి ఛానల్ మీరు విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మన డోర్స్ కానివ్వండి, చూసారు ఆల్రెడీ తడిగా ఉంటాయి కదండి, బాత్రూంలో టైల్స్ కానివ్వండి, లేదంటే డోర్స్ కానీ ఆ తడి దానిపైన ఒక్కసారి ఇది ఫోమ్ ఏదైతే ఉందో దీన్ని అప్లై చేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. 10 నిమిషాలు వదిలేసిన తర్వాత మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, గిన్నెలు కడిగే స్టీల్ స్క్రబ్బర్, ఆ స్క్రబ్బర్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఎక్కడైనా మరకలు కానివ్వండి, సోప్ మరకలు అలాగే లిక్విడ్ మరకలు ఏమన్నా ఉన్నా హార్పిక్ వేస్తూ ఉంటే కొంచెం లిక్విడ్ గోల్డ్ పైన పడుతూ ఉంటుంది కదా, అలాంటివి కూడా ఈజీగా తొలగిపోతాయండి. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ ఒక్క లైక్ వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది. సో లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి.